విస్తరిస్తున్న తరుణంలో కావలిని అభివృద్ధి చేయాలని అమృత వన్ కింద మొట్టమొదటిగా ఆనాటి ప్రధాని అంటే ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారి సౌజన్యం, మన ప్రీతమ నేత రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దీర్ఘాలోచన కలగలిపి కావలికి అమృత పథకం కింద నిధులను 57 కోట్ల రూపాయలతో 2018 సంవత్సరంలో మొట్టమొదటి మళ్ళా కావలికి రావటం. దీనికంటే ముందు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి వేసినటువంటి పైప్ లైన్స్ అన్నీ కూడా అప్పుడున్నటువంటి టెక్నాలజీకి 1987 to 96 మధ్యలో జరిగినటువంటి పరిస్థితుల్లో జిఆర్పి పైప్ లైన్స్ లేదా ఆస్బెస్టాస్ పైప్ లైన్స్ వేయటటువంటిది ఆనవాయితీగా ఉండింది. క్రమేపీ కొన్ని దిక్కల హెచ్డిపి పైప్ సైట్ ఆనవాయితీగా వచ్చింది. వీటిల్లో ఫంగస్ రావటమో, డ్యామేజ్లు కావటమో, వీటి వల్ల హాని జరగటమో, కెమికల్ రియాక్షన్స్ వల్ల అనేది దాంతో ఇప్పుడున్న టెక్నాలజీలో డిఐ పైప్ లైన్స్ వేయాలనేది దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నూతన టెక్నాలజీలో కట్టున్నాం. కానీ ఏ ఒక్క వాటర్ ట్యాంక్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కావల్లో లేదు. 57 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి స్కీము 7.5 సంవత్సరం పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్ట్ చేయాల్సి ఉంటే ఇప్పుడు 7.5 సంవత్సరం పూర్తయిన ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వకపోతే ఈ రోజున వాళ్ళందరూ కలగలిపి 7,500 ఇళ్ళకి ఇంత పైప్ లైన్ అవసరం లేదు, తక్కువ పైప్ లైన్తోనే 7,500 నీళ్ళు ఇవ్వడానికి మాకు సోర్స్ ఉందని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అధికారులు, లోకల్ ఎమ్మెల్యే అందరూ కుమ్మక్కై 162 కిలోమీటర్ల టెండర్ పిలిచినటువంటి పైప్ లైన్ని 78 ఇయర్ల దాకా ఉండే పైప్ లైన్స్ అన్నీ కూడా పాత అయిపోయి ఇవి పెద్ద ట్యాంకులైన వీటి నుంచి వచ్చినటువంటి నీళ్లు ప్రెజర్ అయితే ఆ ట్యాంకులకి ఎక్కేదాపులో మధ్యలో ఉన్నటువంటి పాత పైప్ లైన్ని పగిలిపోతుంటే ఈరోజు ఆ పాత పైప్ లైన్ ప్లేస్లో మళ్ళీ అన్ని కొత్త పైప్ లైన్లు వేపించి ఈరోజు ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి నీళ్లు అందించడం కోసం ఈ 38 కోట్ల రూపాయలతో ఈరోజు పెట్టేటువంటి డబ్బులు అదనంగా 6,400 ఇళ్ళకి ఉచితంగా ట్యాపులు వేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా. ఈ రోజున మేము ఈ స్కీమ్ కింద మళ్ళా తెచ్చినటువంటి డబ్బులు అమృత వన్లోకి ₹1 కేటాయించాలి. దాని సంగతి కక్కియాల్సిందే. కాంట్రాక్టర్ చేత కట్టించి 7,500 ఇళ్ళకి నీళ్లు ట్యాపులు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. కాబట్టి మిగతా ప్రాంతాల్లో నీళ్లు ఇవ్వడం కోసం ఈరోజు 6,400 ఇళ్ళకి ఈ 38 కోట్ల రూపాయలతో ఈ కొత్త పైప్ లైన్ అన్నీ వేసి ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అమృత వన్లో ఉన్న ఏరియా కాకుండా మిగతా ఏరియాలో ఉన్న వేకర్ సెక్షన్లు అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ వాళ్ళ చేతనే నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పబ్లిక్ డిపార్ట్మెంట్ యొక్క కన్సర్న్లో జరుగుతుంది. వాళ్ళు పూర్తి చేసిన తర్వాత కావలి మున్సిపాలిటీకి వర్క్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి 7 సంవత్సరాల పాటు ఓఎండ్ఎం వాళ్ళే నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ స్కీమ్ అంతా పూర్తయితే అమృతమన్ను కూడా దేవుడు దేవతలకు మంచి బుద్ధి కలిగి ఆ ప్రతాప్ రెడ్డి కూడా దేవుడు కల్లో కనిపించి చేసిన తప్పును సరిదిద్దుకుని ఆ కాంట్రాక్టర్ని బతిమలాడి ఈయన తీసుకున్న లంచాన్ని ఆయనకి రిటర్న్ ఇచ్చి దేవుడు దయ వల్ల, కావలి దయ వల్ల, కావలి కలువలమ్మ దయ వల్ల, కావలి పోలేరమ్మ దయ వల్ల, కావలి శివుడు దయ వల్ల ఆయనకు మంచి బుద్ధి పుట్టి ఆ లంచాన్ని రిటర్న్ ఇచ్చి ఆ 5,000 మందికి కూడా ట్యాపులు వేపిస్తే ఈరోజు ఇంకా జీవితంలో కావలి ఒక ఆదర్శమైనటువంటి కావలి. ఏ ఒక్కరు కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా అసలు ఇల్లు ఇంకా కావలిలో బిందుల వ్యాపారం కూడా జరగనంతగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలు ఉండే విధంగా కూడా తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ అంత సందర్భంగా మీరు కూడా రేపటి నుంచి దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు ఆ ప్రతాప్ రెడ్డి ఆయుష్ చాలా బాగుండాలని, ఆయన నీడలో ఆ 5,000 మందికి ట్యాపులు ఇచ్చే విధంగా మంచి బుద్ధి కలిగే
జరిగేటట్టుగా ఆ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆ దేవుడి సమక్షంలో 5,000 మందికి ట్యాపులు ఇచ్చేటట్టుగా మీరు కూడా దేవుళ్ళు కోరుకుంటే రోజు దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు ఆయనకు మంచి బుద్ధి పుట్టి ముసునూరు వరకు కూడా ఈరోజు 80 కోట్ల రూపాయలతో కావలిని ట్రంక్ రోడ్డును ఆధునీకరిస్తున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు కూడా ఆధునీకరించడం జరుగుతుంది. అంతలేక వారు వచ్చినందువల్ల తారు రేట్లు పెరిగినందువల్ల కాంట్రాక్టర్ కొంచెం స్లో చేయడం జరుగుతుంది. మళ్ళీ రేపు ఈరోజు రివ్యూ ఉంది. తొందరలోని దీన్ని కూడా మళ్ళీ ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఒకవైపున వాటర్ పరంగా ఈరోజు దాదాపు 40 కోట్లు వెచ్చించాం. ట్రంక్ రోడ్ల అభివృద్ధి కోసం 80 కోట్లు వెచ్చించాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల కోసం నేను వందలాది కోట్ల రూపాయలు ఈరోజు కావలి మున్సిపాలిటీకి వెచ్చిస్తూనే ఉన్నాం. ఇంకపోతే ఒక డ్రైన్లు ఉన్నాయి. ఈరోజు డ్రైన్స్ కోసంగా కూడా 32.5 కోట్ల రూపాయలతో తొందరలో టెండర్ రాబోతుంది. ఇది అంటూ పూర్తయితే కావలిలో ఎంటైర్ ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, రోడ్డు పరంగా కానీ, లేదా శానిటేషన్ పరంగా కానీ ఎక్కడ ఏ ఒక్క సమస్య లేకుండా కావలిని మనం ప్రశాంతమైన కావలిగా, అభివృద్ధికి మారుపేరైన కావలిగా తీర్చిదిద్దుకునే దాంట్లో అందరి